అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్షుల ప్రక్రియ మొదలైందా? హైకమాండ్ నిబంధనల ఆధారంగానే జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగనుందా? వారం 10 రోజుల్లో జిల్లా పార్టీలకు కొత్త అధ్యక్షులు వచ్చే అవకాశం ఉందా? చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. నియామకానికి కొన్ని నిబంధనలు రూపొందించింది. గతంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి నియామకం ఆ జిల్లాలో మంత్రులు, ముఖ్య నాయకుల చేతుల్లోనే ఉండేది. వారు ఎవరి పేరు సూచిస్తే వాళ్లకే జిల్లా అధ్యక్ష పదవి దక్కేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ హైకమాండ్ క్షేత్రస్థాయిలో పార్టీని, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగానే పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయాలి అనే భావనకు వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడికి సూపర్ పవర్స్ ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగానే జరగబోతోంది. అందుకే పార్టీలో కనీసం 5-6 ఏళ్లు పనిచేసిన వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏఐసీసీ పరిశీలకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పర్యటించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను 2-3 రోజుల్లో పూర్తి చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. అన్ని జిల్లాలకు ఇప్పటికే పరిశీలకులు వెళ్లి వివరాలను సేకరించారు. 5-6 జిల్లాలకు సంబంధించిన ప్రక్రియ కూడా ముగించారు ఏఐసీసీ పరిశీలకులు. వారం 10 రోజుల్లో కొత్త అధ్యక్షుల నియామకం జరిగేలా ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తోంది పార్టీ. డీసీసీ అధ్యక్షుల నియామకంలో కొత్త ప్రక్రియను ఎంచుకోవడంతో పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులే కీలకం కాబోతున్న నేపథ్యంలో పోటీదారులు ఎక్కువయ్యారు. జిల్లాలో కీలకమైన మంత్రులు, నాయకులు తమ సన్నిహితులకు జిల్లా అధ్యక్ష పదవులు ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు కూడా. అయితే అధిష్టానం, ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులకు జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వబోమని స్పష్టం చేయడంతో తాము చెప్పిన పని చెప్పినట్టు చేసే నాయకులను ఎంచుకునే పనిలో పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది పార్టీ. అధిష్టానం కొత్త ఫార్మాట్ ని ఎంపిక చేసుకోవడంతో పార్టీ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో దీనిపై ఫోకస్ చేసింది. నేరుగా కేసీ వేణుగోపాల్ పర్యవేక్షిస్తుండటంతో జాగ్రత్తగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను నిర్వహిస్తున్నారు ఏఐసీసీ పరిశీలకులు. మొత్తం మీద వారం 10 రోజుల్లో కొత్త డీసీసీ అధ్యక్షులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.